సింహరాశి వారి ఫలితాలు. సింహరాశిలో మఖా నక్షత్రము 4 పాదాలు అందులో ఉంటాయి. పుబ్బ నక్షత్రం 4 పాదాలు అందులో ఉంటాయి. ఉత్తరా నక్షత్రము 1వ పాదం అందులో ఉంటుంది. ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 7, రెండు సమానంగా ఉన్నాయి. ఆదాయం ఖర్చు సమానంగా ఉంది, అలాగే తిట్టేవాళ్ళు సమానంగా ఉన్నారు, పూజించే వాళ్ళు సమానంగా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ధనకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గ్రహం గురుడు 12వ ఇంట కేతువుతో కలిసిన మూలంగా కుటుంబరీత్యా ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే హెల్త్ సంబంధించిన విషయం కానీ, పెద్దవాళ్ళకి ఇంట్లో ఆరోగ్యం కొంచెం దెబ్బతినడం కానీ, దీనివల్ల ఎక్కువ ఖర్చులు అవుతాయి తప్ప, లేకపోతే వీళ్ళు నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదిస్తారు. ఈ సంవత్సరం కొత్త కొత్త పనులు శ్రీకారం చుడతారు వీళ్ళే. ఎందుకంటే ఉద్యోగం చేసేవాళ్ళు, ప్రొఫెసర్స్గా ఉండేవాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవాళ్ళు, ప్రైవేట్ సెక్టారు, మీడియా, తర్వాత ఈ సినిమా కళలో ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఈ గురుడు వల్ల ఏంటంటే ఆ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా, వాళ్ళందరికీ బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. అంటే లాభాలు తక్కువ వచ్చినా సరే పేరు మాత్రం బాగా సంపాదిస్తారు, చాలా పేరు వస్తుంది. పెండింగ్ పనులు ఎప్పుడైతే ముందుగా ప్లాన్ చేసుకుని అలా చేసుకుంటూ వస్తారో కొలిక్కి వచ్చింది. ఈ సంవత్సరం కనుక మనం ఏదో ఒకటి ఈ యొక్క దీంట్లో ఈ సింహరాశి వాళ్ళు బాగా ప్లాన్ చేస్తే సక్సెస్ అయిపోతారు. అలాగే సక్సెస్తో పాటు పేరు కూడా లభిస్తుంది. ఆ పేరు ఈ ఎవరి వల్ల వస్తుందంటే గురుడు వల్ల వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే అపనిందలు వస్తూనే ఉంటాయి, రావాల్సిన సొమ్ముకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఇవ్వాల్సినవి మనం ఇవ్వలేకపోతుంటాం, ఏదో ఒక లోపం కనబడుతుంది. దీనికి నరఘోష సంబంధించినటువంటి హోమం చేయించండి. ఈ రాశి వాళ్ళ సింహరాశి వాళ్ళకి తప్పకుండా బాగుంటుంది. సుదర్శన హోమం కానీ, లేకపోతే ఈ హనుమత్ హోమం కానీ చేయిస్తే నరఘోష నరదృష్టి దోషాలన్నీ పోతాయి. అలాగే ప్రతి శనివారము కూడా వీళ్ళు కాలభైరవాష్టకం చదువుకోండి. ప్రతి ఆదివారము కూడా అరుణ పారాయణం చేయించండి. తప్పకుండా అఖండమైన ఆరోగ్యంతో పాటు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు మీకు ఆకర్షితం అవుతారు ఈ అరుణ పారాయణం చేయడం ద్వారా. కాబట్టి చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి దిగులు లేదు. శుభం.